ఏదైతే ఇష్యూ జరిగిందో మా మిత్రులు సహచర శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పోయినటువంటి ఆర్కేపూడి గాంధీ గారు కానివ్వండి, మరి దాన్ని సమానం చెప్పుకోలేక వారిని ప్రేరేపించి, గాంధీ గారిని ప్రేరేపించి వారిని ఏదో రకంగా లొంగ తీసుకొని తప్పకుండా మీరు ఇంటి మీదకి పోవాల్సింది, ఎందుకంటే మా జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు గాంధీ గారు, వారి యొక్క ఏందో వారి యొక్క పరిస్థితి, వారికి మనస్తత్వం ఏందో మాకు తెలుసు. గత 3-4 దశాబ్దాలుగా కలిసి ఒకటే జిల్లాలో ఉన్న వాళ్ళం, పనిచేసిన వాళ్ళం కాబట్టి వారి మనస్తత్వం ఎటువంటిదో మాకు తెలుసు. వారిని ఉసగొలిపి రెచ్చగొట్టి ప్రేరేపించి వారు పోకపోతే పోలీసులని కూడా ఏసీపీ డీసీపీ ర్యాంకుల నుంచి ఎస్కార్ట్ ఇచ్చి మరి ఆ రోజు దాడికి ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే చేసినారని చెప్పేసి పదే పదే బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు మేము చేస్తే లేనిపోని ఆరోపణలు చేస్తారని చెప్పేసి, ఆరోపణలు చేస్తారని చెప్పి అందరూ అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, అందరూ ఆరోపణ చేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి గారు ఎందుకు దీనిలో తలదూరుస్తారు అని చెప్పారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో మా వాళ్ళే ఇంటి మీద పోయి దాడి చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే మేము ముందు చెప్తున్నటువంటి మాట వాస్తవమే, నిజమని నిరూపితమైంది. నిన్న చాలా క్లారిటీగా ఇది మొదటి ఉదాంతం కాదు రేవంత్ రెడ్డి గారిది. మొన్న ఖమ్మంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు బాధతో ఉన్నారు, పట్టించుకునే నాదుడే లేడు, జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు అని ప్రజలు బాధపడతా ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో మా ఎమ్మెల్యే బృందం అంతా కూడా వెళితే ప్రజల నుంచి మాకు వచ్చేటువంటి వాళ్ళ బాధలు మేము దగ్గర నుండి చూస్తూ ఉంటే వారికి మేము ధైర్యం చెప్పే ప్రయత్నం చేసి ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గూండాలను పంపించి ఆ రోజు మా కార్లపైన దాడి చేయడం సంగతి మనం చూసినాం కల్లారా. అదొక ఉదాంతం. అనేక ఉదాంతాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈరోజు వారు యథా రాజా తదా ప్రజా అన్నట్టు నెక్స్ట్ క్లియర్ చెప్పారు, మేము కొట్లాడతాం, మేము ఎవరి దగ్గర పోతే ఎవరెవరి దగ్గర పోతారు, రాజకీయాలు ఎవరెవరు పోతే సంపుకుంటారా. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి యొక్క మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు అయితే కొల్లాపూర్లో ఉన్నారో వారిని డైరెక్ట్గా దాడి చేసి చంపినటువంటి దాంతం చూసినాం. ఇవన్నీ కూడా ఇలాంటి హత్యలకి దాడులకి ప్రత్యక్ష కారణం ఈరోజు బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిదని చెప్తా ఉన్నాను. మాకు సోషల్ మీడియా వారియర్స్ ప్రశ్నలు అడిగితే కొనతం దిలీప్ గారిని ఎలాంటి కారణం లేకుండా తీసుకుని అరెస్ట్ చేసి రాత్రి వరకు కూర్చోబెట్టి కోర్టు ముందుకు మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి గట్టిగా నిలబడి ఆ రోజు అందరూ కూడా గట్టిగా కూర్చుంటే 12 గంటలకి దొంగచాటున నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించేసినారు. మాకు ఇంకొక సోషల్ మీడియా వారియర్, మాకు మీడియా సెల్ కన్వీనర్ ఉన్నటువంటి క్రిషాంక్ గారిని వారిని ఎలాంటి రీజన్ లేకుండా కూడా వారిని అరెస్ట్ చేసి లోపలికేయడం జరిగింది. ఇలాంటి అనేక ఒకటి కాదు రెండు కాదు అనేక ఉదాంతాలు ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆటవిక పాలన, అరాచక పాలనకి తెరలేపినారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చక్కగా ఉన్నటువంటి రాష్ట్రంలో మరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తమ ఇచ్చినట్టు హామీలు చేయలేము, 6 గ్యారెంటీలు నిలబెట్టుకోలేము, రుణమాఫీ చేయలేము, రైతు బంధు ఇవ్వలేము, అనేక బంగారం ఇవ్వలేము, కళ్యాణ లక్ష్మి కింద అనేక వాగ్దానాలు చేసి ఇయ్యలేక పక్కదో పట్టించడానికి ఇలాంటి ప్రయత్నాలు అనేకనం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఈ యొక్క శాంతి భద్రతల యొక్క విఘాతం కలిగించడానికి కూడా ప్రత్యక్షం కారణం రేవంత్ రెడ్డి గారు అవుతుందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. ఈరోజు నిన్న మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలని మేము తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. నిన్న కూడా మా సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పష్టంగా వారు ఓపెన్ ఛాలెంజ్ చేసిన అనేక అంశాల పట్ల. ఈరోజు కూడా మేము మళ్ళీ అడుగుతా ఉన్నాం, డీజీపీ గారు, రాష్ట్ర డీజీపీ గారు దీనిపైన స్పందించాలా, హోమ్ సెక్రటరీ గారు స్పందించాలా. మా వాళ్ళే పోయి దాడి చేశారని చెప్తే ముఖ్యమంత్రి అది కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకొని మా వాళ్ళే పోయి దాడి చేస్తున్నారని చెప్పేసి మేము దాడి చేస్తాం కూడా వెనకాల పోమని చెప్పడం చూస్తూ ఉంటే ఈ జరిగినటువంటి అన్ని దాడులు కూడా ఈ హత్యలన్నిటి కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే దగ్గరుండి చేపిస్తుండడానికి ఎలాంటి సందేహం లేదు. ఈరోజు వారు మాటలు ఒక రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఏదైనా అనుకోవచ్చు, కానీ
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంగతి మర్చిపోతా ఉన్నాడు. గుర్తు చేసుకోవాలి, అప్పుడప్పుడు నేను ముఖ్యమంత్రి అని చెప్పి గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది. ఏం మాటలు అవి నేను మాట్లాడిన మాటలు? ఒక ఫుట్పాత్ గల అంటే మన దగ్గర తెలంగాణలో ఏమంటాడు హైదరాబాద్ భాషలో సడక్ షాప్ గారి మాటలు అంటారు వీటిని, లోఫర్ మాటలు అంటారు వీటిని, లవంగా మాటలు అంటారు వీటిని. అవన్నీ ఎవరు? ముఖ్యమంత్రి కావద్దని మా బాధ్యత, మా బాధ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే మా బాధ. ఈరోజు ముఖ్యమంత్రి గారిని గుర్తు తెచ్చుకోయా అని చెప్తా ఉన్నాం మేము. ఈరోజు నువ్వు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నావు, హుందాగా ఉండాలా, ఒక బ్రాడర్ ప్రాస్పెక్టివ్స్ ఉండాలా. జనరల్గా ఏదైనా గొడవ అయితే ఏదైనా అవుతాయి, కొన్ని సందర్భాల్లో అవుతాయి, కొన్ని ఓవర్ఫ్లోలు అయిపోతే కొన్ని మిస్టేక్స్ అయితే గొడవలు అవుతాయి. అక్కడితో ఇక్కడ తరపున పెద్ద మనిషి గల బాధ్యత గల వ్యక్తి ఏం చేయాలా? అరే అయ్యింది అయిపోయింది, మన హైదరాబాద్ నగరం బాగుండాలా, బాధ్యత గల పదవులున్నప్పుడు మనం కలిసి ఉండాలా, ఏమంటే చూసుకొని మాడుకోవాలి, చర్చించుకోవాలి, ఒక పద్ధతి ప్రకారం పోవాలనాలి. కానీ ఇంత దిగజారుడా? అసలు పొంతన లేదు. శ్రీధర్ బాబు గారు మీరు కొట్లాడుకుంటూ అంటారు, పొన్నం ప్రభాకర్ గారు సమాధానం ఏమో ఉండదు, ఒక్కో మంత్రి ఇంకోటి మాట్లాడతారు, నేను ముఖ్యమంత్రి వచ్చేసి మావాడు అంటాడు. ఏంది ఇది? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏం పరిపాలన సాగుతూ ఉంది? కాబట్టి చాలా అంటే చాలా హేమైన చర్య. ఈరోజు అనేక అంశాలు, ఒకటి కాదు రెండు కాదు, మేము పబ్లిక్ ఇష్యూస్ పైన ఫైట్ చేయాలని చెప్పేసి మేము అందరం కూడా బిల్డప్ అయిపోతే అసెంబ్లీలో కూడా మీరు ఒక్కసారి రికార్డ్ చూడండి ఒక్కసారి. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులలో, మొన్న బడ్జెట్ సమావేశాలలో ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు సభకు వచ్చినారో ఆ రోజు అన్ని గొడవలే జరిగినాయి. ఒక 2 రోజులు రాలే సభకి, 3 గంటల వరకు జరిగిన సభ. తెల్లారే 3 గంటల వరకు సభ, మేము అందరం ఉన్నాం సభలో. ముఖ్యమంత్రి గారు రాలే ఆ రోజు. అన్ని అంశాల పట్ల సుదీర్ఘంగా చర్చ జరిగి మంత్రులకే సమాధానం రాబట్టే ప్రయత్నంలో మేము ఉంటే, ఎస్ మేము ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల గురించి దారి కావాలి, పరిష్కారం చూపెట్టాలని కూర్చున్నాం. ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సభకు రాలేదో సభ సజావుగా జరిగింది, ప్రజా సమస్యల పట్ల చర్చ జరిగింది, ప్రతిపక్ష పార్టీగా మేము సమాధానం రాబట్టగలిగినాము. ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు వచ్చిరో ఉసగొల్పాలా, గొడవ పెట్టాలి, సభకి వెళ్ళిపోవాలా. ఇది జరిగింది. అంటే వారి యొక్క మనస్తత్వం, సంకుచిత మనస్తత్వానికి, వారికి అరాచక మనస్తత్వానికి దర్పణం పడుతోంది ఈరోజు అటు సభలో కానీ ఇటు బయట కానీ అనేక అంశాలు. నిన్న పదే చెప్తా ఉన్నారు, ఒక అంశం చెప్పాలి ఈరోజు. రుణమాఫీ గురించి కూడా ఇంకా పచ్చబద్ధం ఆడుతారు. ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు? మా గట్కేసర్లో, మా జిల్లా మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 1200 మంది రైతులలో ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదు ఈ రోజు వరకు, టిల్ డేట్. ఎస్ అండ్ ఎస్ లేకుండా, అంటే సిగ్గు అండ్ శరం లేకుండా ఇంకెన్నిసార్లు మాట్లాడతారా ముఖ్యమంత్రి? ఇంత బదలా, ఇంత పచ్చబద్దలా, ఇంత తప్పదవ పట్టించడమా? ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సరే, ప్రజా సమస్యల గురించి తప్పకుండా మా బాధ్యత గల పార్టీకి పోరాడతాం. కానీ ఈ రకంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే హోంశాఖ తన దగ్గర పెట్టుకొని ఈ రకమైనటువంటి దాడులకు, ప్రతి దాడులకు, హత్యలకి మరి ప్రత్యక్షంగా కారకులు అవుతున్నారు. కాబట్టి దీన్ని మేము చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా దీనిపైన మేము డీజీపీ గారిని కలుస్తాం, హోమ్ సెక్రటరీ గారు కలుస్తాం. స్పందన రాకుంటే తప్పకుండా మేము గవర్నర్ గారు కలుస్తాం. ఎందుకంటే మేము దాడి జరిగింది, ఇంటిపైన దాడి జరిగిన తర్వాత కూడా మేమందరం ఎమ్మెల్యేలందరం కూడా సిపి ఆఫీస్ దగ్గర సాయంత్రం వరకు కూర్చుంటే కూడా మాకు ఇలాంటి సమాధానం రాలేదు. కేసు బుక్ చేస్తారా, బుక్ చేయరని. దాని తర్వాత మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి ఎక్కడనో సైబరాబాద్లో ఉన్నటువంటి చివరి పోలీస్ స్టేషన్ షాద్ నగర్ దగ్గర ఉన్నటువంటి కేశవపూర్ దగ్గర, అదేవిధంగా తలకొండపల్లి దగ్గర కూర్చోబెడితే రాత్రి వరకు కూడా కేసు బుక్ అయితే కానీ ఇక్కడికి వెళ్ళి పోమంటే కరాఖండిగా కూడా వేల మంది సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వచ్చి పోలీస్ స్టేషన్ మీద కూర్చుంటే మీరు బతిమలాడితే మేము పోము, కేసు బుక్ అయితేనే పోతామని చెప్పి కండిషన్ పెడితే అప్పుడు కేసు బుక్ చేస్తే హామీ ఇస్తే అప్పుడు మేము పోవడం. అంటే ఇంత పరిస్థితి ఈరోజు పోలీసు ఈ రకంగా ముఖ్యమంత్రి గారి యొక్క, అంటే వారి ప్రభావంలో, వారి సూచనలతో, సలహాలతో పనిచేస్తే మరి రాష్ట్రం ఏ రకంగా తమ పరిధిలో పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మీ అధికారులను కూడా, పోలీస్ యంత్రాంగాన్ని కానివ్వండి, ఈరోజు డీజీపీ గారు కానివ్వండి, హోమ్ సెక్రటరీ గారు కానివ్వండి, ఖచ్చితంగా మీ యొక్క పరిధిలో పనిచేయండి కదా తప్ప ఇలా ముఖ్యమంత్రి గారు ఏ చెప్తే చేస్తాం, ఏ చెప్తే కేసు చేతంలో కేసు చేయమని చెప్తున్నారో మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రత్యక్షంగా మరి జరిగినటువంటి దాడులకి, ప్రతి దాడులకు అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కారణం. మరి ఇక్కడ